వరల్డ్ న్యూస్ టుడేకి మీ అందరికీ స్వాగతం. మీ గుడిగంట టీవీ 9 తరఫున మీ ఎన్ రామ్జీ. బాగున్నారా? మరి ఈ మధ్య ఒక వారం రోజుల క్రితం ఏ పని లేక ఎలాగలాగ పేపర్లోకి ఎక్కాలి అనే ఆలోచనతో మన రాహుల్ పూణేలో ఒక స్టూడెంట్స్ మీటింగ్ ఒకటి అరేంజ్ చేసుకున్నాడు. బాగుంది. దాంట్లోకి రావడానికి మనుషులు ఎవరు లేకపోవటం మూలంగా ఈ మన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరిని పిలిచి మీరు కనుక జాగ్రత్తగా వచ్చి షూట్ చేసి మీతో పాటు 10 మందిని పట్టుకొచ్చి అన్నీ కూడా మీ ఛానల్లో ప్రసారం చేస్తే ఒక్కొక్కరికి 65,000 రూపాయలు ఇస్తాము అన్నారు. సరే, వీళ్ళు కొంతమంది ముందు వచ్చి ఓకే అని చెప్పి ముందు వచ్చారు. కానీ ఆ తర్వాత అక్కడ పరిస్థితిని చూసి వాళ్ళు ఏమన్నారంటే, ఇలాంటి కార్యక్రమం కనుక మన ఛానల్లో వేసామంటే మన ప్రేక్షకులందరినీ కూడా మనం కోల్పోతాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఇలాంటివి వేయొద్దు. దానికి కారణం అంటే ఆ రోజు ఆ సభలో ఈ రాహుల్ ఏం చెప్పాడంటే, మను సిద్ధాంతాన్ని వాడటం మూలంగా మన దేశంలో స్త్రీలని చాలా హీనంగా చూస్తున్నారు, వాళ్ళని కాళ్ళ కింద పడేసి తొక్కేస్తున్నారు అని ఒక రకమైన హిందువుల మీద ఒక ఏహ్యత, వాళ్ళ మీద ఉన్నటువంటి కక్ష ప్రదర్శించాడు. ఇది మెయిన్ కారణం అన్నమాట. అందుకని వాళ్ళు ఎవరు కూడా మేము మా ఛానల్లో మేము వెయ్యము, మీరు అక్కర్లేదు, మీ డబ్బులు అక్కర్లేదు అని వెళ్ళిపోయారు. వెళ్తే అడిగారు కదా, సరేనండి మేము కరెక్టే, ఇక భారతదేశంలో హిందువులంతా కూడా ఆడవాళ్ళని అడగదొక్కుతున్నారు, కానీ మీరు ఇటాలియన్స్ కదా, నువ్వు మీ అమ్మ మీ చెల్లి అంతా కూడా, మరి మీరేం చేశారు? మీ చెల్లి ప్రియాంక వాద్రాకి ఆమెకి కాంగ్రెస్ అధ్యక్షురాలు పదవి ఎందుకు ఇవ్వలేదు? లోక్సభ ప్రతిపక్ష నాయకురాల హోదా ఎందుకు ఇవ్వలేదు? ఇది అన్యాయం కాదా అని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలో తెలియక పాపం అతను నోరు మూసుకూర్చున్నాడు. ఇక సెకండ్ స్టెప్కి వచ్చామంటే, మనకి ఇస్లామిక్ నాటో నుంచి పాకు బయటకు వచ్చేయాలంటే, దానికి సరైన గుణపాఠాన్ని నేర్పించాలంటే మనకు ఉన్న ప్రత్యామ్నాయాలు ఏంటంటే భారతదేశం, ఇజ్రాయేలు, యుఏఈ ప్లస్ ఇంకేదైనా మనలాంటి భావజాలం ఉన్నటువంటి వీలైతే రష్యా, ఈ 4 కలిపి ఒక కూటమిగా ఏర్పడితే చక్కని బుద్ధి గుణపాఠం మనం చేపించగలుగుతాం. బట్ ఈ మధ్య మనం చూస్తున్నాం కదా, ఈ చైనా నుంచి, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఈ టర్కీ నుంచి పాకిస్తాన్కి మన గత 2-3 రోజుల క్రితం విపరీతంగా ఆయుధాలు వచ్చాయి. సో ఇదే సమయంలో మన అజిత్ దోవల్ ఏం చేశాడంటే, బ్రిక్స్ మీట్ సెప్టెంబర్లో 23, 12, 13 తారీఖులో ఉన్నాయి కాబట్టి దానికి రమ్మని ఆహ్వానం పలుకుతూనే మన బోర్డర్ డిస్ప్యూట్ గురించి కూడా చైనాతో మాట్లాడుకొని మీరు చైనాకి సపోర్ట్ చేయకండి అని రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళి ఉంటాడు. అది చెప్పలేదు అఫీషియల్గా, నా ఊహ మాత్రమే, కానీ వెళ్ళటం మాత్రం వెళ్ళాడు ఆయన. మరి అక్కడ నుంచి తెలిసిన వార్త ప్రకారం అంటే చైనా కూడా నేను వస్తాను, చైనా ప్రెసిడెంట్ కూడా నేను వస్తాను, అంతేకాదు నాతో పాటు 400 మంది ట్రేడ్ ప్రతినిధులను పట్టుకొస్తాను అన్నారు. గత 7 సంవత్సరాల్లో ఇదే ఫస్ట్ టైం రావటం. అంతేకాకుండా 400 మంది ట్రేడ్ ప్రతినిధులు రావటం అనేది చరిత్రలో ఒక అద్భుతం. ఇది మన అజిత్ దోవల్ గారు చేసిన ఒక ఘనకార్యం. తర్వాత మన ఫారెన్ మినిస్టర్ గారు కూడా ఖాళీ కూర్చోడు, వెంటనే ఆయన రష్యాకి వెళ్ళాడు. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలన్నీ తెలుసు కదా. ఈ నాటో కూటమి పెట్టి ఒక పక్క టర్కీ నుంచి, ఒక పక్క చైనా నుంచి ఆయుధాలు తెస్తున్నటువంటి ఈ యొక్క పాకిస్తాన్ ఎప్పుడు కొంప ముంచుతుందో, ఎందుకంటే దాని ఎత్తులు మనకు తెలుసు కదా. ఎప్పుడైతే దేశంలో వాళ్ళకి అన్రెస్ట్ ఉంటుందో, అన్రెస్ట్ ఉన్న ప్రతి సమయంలో కూడా వారు మన మీదకి యుద్ధంకి వస్తారు. ఈసారి గట్టి గుణపాఠం నేర్పించాలని చెప్పి భారతదేశం కూడా చూస్తున్నది. ఎందుకంటే ఈ సమయంలో కనుక మనం నేర్పించకపోతే, ముఖ్యమైన స్థావరాలన్నింటినీ మనం కొట్టివైపోతే, మాటిమాటికి ఆ దేశం మన మీదకి ఇలాగా దాడి చేయడానికి సాహసిస్తూనే ఉంటుంది. మరి దానికోసం సరైన ఒక పకడ్బందీ ప్రణాళికని వాళ్ళు వేస్తున్నట్టుగా తెలుస్తున్నది. సో ఇక దీనికి వస్తే, ఇప్పుడు ఏమైందంటే మనకి అమెరికా ఇరాన్ని ఏమి చేయలేక ఇరాన్ మీద మళ్ళీ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు విధించడం ఎంతో కాలం నుంచి ఇరాన్కి అలవాటు అయిపోయింది. సుమారు 30-40 సంవత్సరాల నుంచి ఈ ఆంక్షల మధ్య పెరిగింది పాపం.
ఈ ఆంక్షలు ఇరాన్ని ఏమీ చేయలేవు. 10 సంవత్సరాల పాటు మనకి ఈ ఇరాక్తో దాడి చేసిన సద్దం హుసేన్తో దాడి చేసి తన యొక్క నైపుణ్యాన్ని ఎలాగ ఎక్కువ కాలం యుద్ధం చేయాలో, అసలు వాస్తవంగా చెప్పాలంటే ప్రపంచంలో దీర్ఘకాలం యుద్ధం చేయాలంటే ఇరానీలే మొనగోళ్ళు. వాళ్ళ స్ట్రాటజీ గ్రేట్. అలా అంతకాలం యుద్ధం చేయగల సత్తా ఏ దేశానికి లేదు. మరి వాళ్ళకి ఈ ఆంక్షలు ఏ పార్టీ? ఉత్తినే అమెరికా ప్రజలకి కళ్ళు తడపడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడే అంటే మన ముల్లా అంటే ముస్లిమ్స్కి మత గురువు ముల్లా మునీర్ ఇరాన్ ఈ రోజున వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? కారణం ఏంటంటే గత వారంలో ట్రంప్ దగ్గరికి వెళ్ళి బిర్యానీ తినడానికి వెళ్ళినప్పుడు బిర్యానీ దగ్గరికి వెళ్తూ ఆయన దగ్గర విన్న మాటలు ఏంటంటే, నువ్వు వెళ్ళి ఎలాగైనా సరే ఇరాన్ని మళ్ళీ సంప్రదింపుల దగ్గరికి తీసుకురావాల్సింది అని గట్టిగా ఆదేశించాడు. సరే బాస్, నువ్వు చెప్తే నేను కాదంటానా అని అతను ఏం చేశాడంటే ఈరోజు ఉదయం బయలుదేరి ఇరాన్ వెళ్ళాడు. అక్కడ వాళ్ళని కాళ్ళ వేళ పడి బతిమాలుతున్నాడు. మరి ఏమవుతుందో మనం చెప్పలేం. ఆ తర్వాత వచ్చేటప్పటికి మనకి బ్రిటన్లో కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చారు, బెన్హమ్ అని. ఇవాళ యుక్రెయిన్ యొక్క 35వ ఇండిపెండెన్స్ డే. ఈ సందర్భంగా అతను ఏం చేశాడంటే, మీకోసం నేను స్కాల్ప్ అనే గొప్ప మిసైల్ని మీరు తయారు చేసుకునే విధంగా నేను సహాయ సహకారాలు అందిస్తాను అని ఆ కంపెనీ సీఈఓని తీసుకొచ్చి వాళ్ళకి పరిచయం చేస్తూ ఈ యొక్క కంపెనీ మీకు పూర్తిగా సహకరిస్తుంది అని చెప్పడం జరిగింది. ఇది ఎలా ఉందో తెలుసా? రష్యా మీకు పుండి మీద కారం చల్లినట్టుగా ఈ బెన్హమ్ ఎందుకు చేస్తున్నాడో అర్థం కావట్లా. బహుశా బైబిల్లో మాట ఉంటుంది, నాశన పుత్రుడు అని. ఇక్కడ ఈ బ్రిటన్కి నాశన పుత్రుడు ఇతనే కావచ్చు. ఎందుకంటే ఇతని ఎక్కువగా పుతిన్ని కవ్వించడం మూలంగా బ్రిటన్ మీద కనీసం కొన్ని ప్రదేశాల మీదైనా సరే చిన్న అణుబాంబులు అవేంటంటే సుమారు 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల వరకు అవి తమ ప్రభావం చూపిస్తాయి. హీరోషిమా నాగసాకి అంత భయంకరమైన ఇది చూపించకపోయినా సరే ఒక మాస్టర్గా వాళ్ళని భయపెట్టగలవు. ప్రజల్లో కొంతమంది చనిపోవడానికి అవకాశం ఉంటుంది. దానికన్నా కూడా ఘోరం అంటే ఆ ప్రకృతిలో ఇక అణుధార్మిక మొత్తం కలిసిపోయి రాబోయే కాలాల్లో పిల్లలకి పెద్దలకి అందరికీ రకరకాల రుగ్మతులు వస్తాయి. ఇది వేసే వరకు ఆ బిడ్డని ఇలాగే ఎగురుతూ ఉంటుందేమో అనిపిస్తున్నది. సరే, మన ట్రంప్ గారు ఉన్నారు కదా, ఆయన ప్రతిరోజు కూడా పేపర్లో తన ఫోటో పడాలి. ప్రత్యేకంగా ఆయనకి సాటర్డే సండే వస్తే కొత్త జోకర్ లాగా ప్రజల్ని జోక్ చేసిన వ్యక్తి మండే వచ్చేటప్పటికి ఏదో ఒక సీరియస్ టాపిక్తో వస్తాడు. మళ్ళీ మండే వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేయాలంటే పొద్దునే H1B వీసా మీద నేను $100,000 అంటే ₹1,00,00,000 పైన $100,000 ప్లస్ అంటే ఆయన ఇష్టం ఎంతైనా ప్లస్ అంటే నేను విధించబోతున్నాను అని ప్రకటించాడు. అయ్యా, నువ్వు ఎంతైనా ప్రకటించుకో, ఏం పర్వాలేదు. భారతీయులు అంతా కూడా స్టూడెంట్స్ అంతా కూడా చాలామంది నీ మీద ఉన్న అసహ్యంతో అమెరికానే ద్వేషిస్తున్నారు. అసలు అక్కడ ఉన్న గొప్ప మేధావి వర్గం మొత్తం కూడా తిరిగి వెనక్కి వచ్చేసి ఇండియాలోనే వాళ్ళ యొక్క బ్రతుకు తెరువు చూసుకోవాలని, ఇక్కడ వాళ్ళ యొక్క ఉన్న టాలెంట్స్ అన్నీ కూడా మన ఇండియాలోనే మన భారతదేశాన్ని ప్రపంచంలో ఒక ఎత్తైన శిఖరానికి తీసుకువెళ్ళాలని వాళ్ళంతా మంచి కసితో ఉన్నారు నీ మీద ఉన్న ద్వేషంతో. నువ్వు ఇంక తట్టుకోలేవు ట్రంపు. అదే కనుక ఆ కసి కనుక ప్రజల్లో పెరిగిందంటే నువ్వే కాదు, ప్రపంచంలో ఏ దేశము తట్టుకోలేదు. కారణం ఏంటంటే ప్రతి ఒక్క దేశానికి డబ్బు ఉండొచ్చు కాక, ప్రతి ఒక్క దేశానికి టెక్నాలజీ ఉండొచ్చు కాక, కానీ మాకున్నది యూత్ పవర్. యూత్ పవర్ మీద, మ్యాన్ పవర్ మీద మీరు ఎవరు ఏ దెబ్బ కొట్టలేరని చెప్పి మా భారతీయులు సవాల్ చేస్తున్నాం. అందుకుంటావా ట్రంప్? మీ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంటి టీవీ. నేను లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఇంటర్నేషనల్ గ్లోబల్ న్యూస్